మేడిగడ్డ అధికారులపై కమిషన్ సభ్యులు సీరియస్ అయ్యారు. 10 మందిని విచారించిన కమిషన్ సభ్యులు పొంతలలేని సమాధానాలు చెబుతున్నారని ఆగ్రహించారు. అడిగిన ప్రశ్నలకు అధికారులు దాటవేస్తున్నారని సీరియస్ అయ్యారు. కమిషన్ దగ్గర అన్ని విషయాలున్నాయని, అడిగిన వాటికే సమాధానం చెబితే బాగుంటుందని హెచ్చరించారు. మేడిగడ్డ ఇంజనీర్లను కమిషన్ సభ్యులు విచారించారు. మేడిగడ్డ ఎస్ఈ, ఈఈలను కమిషన్ సభ్యులు ప్రశ్నించారు. మేడిగడ్డ అగ్రిమెంట్ అమౌంట్ 1,849 కోట్లయితే 2.7%తో ఇంక్రీజ్ ఎందుకు చేశారని ప్రశ్నించారు కమిషన్ సభ్యులు. కమిషన్ సభ్యులు అడిగిన చాలా ప్రశ్నలకు అధికారులు సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది. కోవిడ్ కారణంతో ఏజెన్సీ వారికి బ్యాంక్ గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చిందని, ఏజెన్సీలకు ప్రభుత్వం ఎందుకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిందని అధికారులను కమిషన్ అడిగింది. డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ కుంగిందని కమిషన్ ముందు ఇంజనీర్లు చెప్పారు. ఐఐటీ బృందం మేడిగడ్డ 3, 4, 5 బ్లాకులలో సమస్యలున్నాయని తెలిపారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆ సమస్యలను పరిష్కారం అవ్వలేదని చెప్పారు. చాలా వరకు కమిషన్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పారనే సమాచారం. 2 ఇంజనీర్లు ఆన్సర్లపై కమిషన్ సభ్యులు సీరియస్ అయినట్లు కూడా తెలుస్తోంది. కమిషన్ దగ్గర అన్ని విషయాలు ఉన్నాయని, అడిగిన వాటికే సమాధానం చెబితే బాగుంటుందని హెచ్చరించారు.